ఫిల్మీ ఫోకస్ ఈ పేపర్లో 16 ఆగస్టు 2026న వచ్చినటువంటి న్యూస్. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బల్లెం వేణుమాధవ్. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం రోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్లోని తెలుగు సినీ రచయితల సంఘం ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ ఉపాధ్యక్షులు, సినీ దర్శక నిర్మాత, ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షుడు రవీంద్రగోపాల, మరుదురి రాజా, సంస్థ ప్రధాన కార్యదర్శి ఉమర్జీ అనురాధలు పాల్గొన్నారు. యూనియన్ మేనేజర్ రాజు, రాశీలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయితలు జేకే భారవి, భారతీబాబు, డార్లింగ్ స్వామి, ప్రాణమిత్ర కిలారి, లక్ష్మీశాంతి, ఎన్వి సుబ్బరాజు, ఎస్వి రామారావు, రమేష్ గోపి, కేఎల్ ప్రసాద్, కాకర్ల, తైదల బాపు, వెనుగెళ్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ రచయిత బల్లెం వేణుమాధవ్ మాట్లాడుతూ, సంక్షేమ కార్యక్రమాలతో సంస్థ ముందుకు పోతోందని, మంచి చారిటీ కార్యక్రమాలతో అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటుందని అన్నారు. అన్ని యూనియన్ల కన్నా క్రమశిక్షణలో తెలుగు సినీ రచయితల సంఘం ముందున్నదని కొనియాడారు. రవీంద్రగోపాల, జేకే భారవి, ఉమర్జీ అనురాధ, మరుదూరి రాజా తదితరులు మాట్లాడారు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈ వీడియోను మీకు సగర్వంగా సమర్పిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.